పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి రాసలీల వీడియోలు బయటికి వచ్చినప్పటికీ ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ ఆయన్ని చైర్మన్ హోదాలో కొనసాగించడాన్ని నిరసిస్తూ ఒక నిరసన కార్యక్రమం చేపట్టడానికి మేము గ్రాండ్ రిచ్ హోటల్ దగ్గరికి వెళ్తే జేబీ శ్రీనివాస్ ఒక 50 మంది రౌడీలతో అక్కడికి చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళలు మా పైన దాడులకు దిగడానికి ప్రయత్నించి దాడులు చేపించాడు. మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము వాళ్ళని తరిమి కొట్టాము, పారిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ రోజు మీరు 50 మంది మా పైన దాడి చేయడానికి వస్తే మేము ఒక 10-15 మంది కంటే తక్కువ మందే ఉన్నాం, అందులో మహిళలు కూడా ఉన్నారు. మీరు అంతమంది వచ్చి మమ్మల్ని కొట్టాలి, తరిమేయాలని ఎంత ప్రయత్నించినా ఒక్కరు కూడా అదరలేదు, బెదరలేదు. అక్కడే నిల్చొని పోలీసులు వచ్చే వరకు కూడా మేము నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మళ్ళీ తిరిగి మాపైనే అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించాలనే ప్రయత్నం కూడా చేశారు. జేబీ శ్రీనివాస్ గారు, మీరు రౌడీయిజంతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి శిష్యులము. మీలాంటి వాళ్ళు ఎంత అణిచివేయాలని ప్రయత్నించినా దానికి ఇంకా 100 రెట్లు ఎక్కువ పనిచేస్తామే తప్ప భయపడే వాళ్ళు ఎవరు లేదు. మీరు రానున్న రోజుల్లో ఇంకా 100 రెట్లు ఎక్కువ శాతం మేము పనిచేస్తూనే ఉంటాము. మీరు ఏం చేస్తారో చేసుకోండి.